Audio Jungle. హలో మిత్రులారా, వెల్కమ్ టు సోది కబుర్లు. ఈరోజు మార్నింగ్ దేవరం మూవీ వెళ్ళాను. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే బాగానే ఉంది. ఎక్సలెంట్ అని చెప్పలేను, అలా అని బాగాలేదని కూడా చెప్పలేను. కానీ ఖచ్చితంగా బోర్ కొట్టకుండా ఒకసారి అయితే మూవీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడొచ్చు. ఇంకా మూవీలో హైలైట్ సీన్సెస్ అయితే ఆయుధ పూజ అని ఒక పూజ పెట్టి ఫైట్ పెట్టారు. తర్వాత ఇంటర్వెల్ ముందు ఒక 50 మందితో ఒక పెద్ద ఫైట్ పెట్టారు. తర్వాత క్లైమాక్స్ ఫైట్. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ యాక్టింగే. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఎన్టీఆర్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ బాగానే చేశాడు. ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి అంత స్కోప్ ఇవ్వలేదు. ఇచ్చినంత వరకు ప్రకాష్ రాజు, శ్రీకాంత్, అజయ్, జాన్వీ పాప, గెటప్ సీన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. తర్వాత అనిరుద్ మ్యూజిక్ విషయానికి వస్తే ఆ బీజిఎంఏ కొంచెం మూవీని లేపింది. లేకపోతే మూవీని అంతగా చూడలేం. ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ ఆల్రెడీ మనం చాలానే చూసేసాం. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ కొన్ని మంచి ఫైట్స్ వల్ల మనకి కొంతవరకు బోర్ కొట్టదు. తర్వాత జాన్వీ బాబు గురించి మాట్లాడుకుంటే అసలు హీరోయిన్కి సీన్సే లేవు. చెప్పాలంటే ఏదో సాంగ్స్ కోసమో, సినిమా అంటే ఒక హీరోయిన్ ఉండాలని తప్పితే హీరోయిన్ పోర్షన్ అవసరం లేదు ఈ మూవీకి. హీరోయిన్ కూడా సెకండ్ హాఫ్లో అలా వచ్చి కాసేపు ఉండి ఒక పాట వేసుకుని వెళ్ళిపోద్ది అంతే. ఇంకా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. అది సెకండ్ పార్ట్ కోసం కావాలని పెట్టినట్టు ఉంది. చెప్పాలంటే బాహుబలి 1 క్లైమాక్స్ గుర్తొచ్చేసింది నాకు. కానీ బాహుబలి 1 క్లైమాక్స్ ఇచ్చినంత ఎగ్జైట్మెంట్ అయితే ఇవ్వలేదు. అసలు ఎంగేజింగ్గానే లేదు. ఇంకా విజువల్స్ విషయానికి వస్తే బాగున్నాయి. ఆ సొరచ ఫైటు, అలాగే మూన్ నైట్లో ఫైటు, సముద్రంలో జరిగే సీన్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడ కూడా క్వాలిటీ మాత్రం తగ్గలేదు. తర్వాత ఇంటర్వెల్ ఫైట్ విషయానికి వస్తే మూవీ మొత్తం మీద అన్ని సీన్ల కంటే ఇదే చాలా బాగుందని చెప్పాలి. అదేనండి, ట్రైలర్ కట్లో చూపిస్తాడు కదా, బ్లడ్లో హాఫ్ మూన్ కాస్త ఫుల్ మూన్ అవుతుంది, అదే ఫైటు. ఆ ఫైట్ ఒక్కటే అన్ని ఫైట్స్ కంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. మిగిలినవి బాగాలేదని అనడం లేదు కానీ వాటికంటే ఇది చాలా బాగుందని చెప్తున్నా. ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగు 3/5. మరి వీడియోని ఇక్కడ దాకా చూశారు కదా, అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. నా కొత్త ఛానల్కి మీలాంటి మంచి వాళ్ళు సపోర్ట్ దొరుకుతుంది. సరే, మరి వచ్చేవారం మరో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.